అమ్మ మిమ్మల్ని చూడటానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాయ్ సరోజా. వచ్చావు? నా చెల్లెలి కూతురు పెద్ద మనిషి అయింది. తన ఫంక్షన్ ఇవాళ అక్కడికి వచ్చాను. అలాగే నిన్నోసారి చూసి వెళ్దామని వచ్చాను. నా కొడుకు పెద్ద మనిషి అయ్యాడు. కొడుకు పెద్ద మనిషి అవడం ఏంటే విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఏంటే నువ్వు చూసినప్పుడు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంత పెద్దవాడు అయిపోయాడు. కెమెరామెన్ అయ్యాడు. కామరామానా? అదేంటే? అదేనే టీవీ సీరియల్ లో ఫోటోలు తీస్తారు చూడు, అది. ఓ కెమెరామేనా? అది సరే, నీ కొడుకు చిన్నప్పుడు దయ్యం అంటే భయపడి చచ్చేవాడు. ఎలా ఉన్నాడు? అయ్యో దాని గురించి ఏం చెప్పమంటావు? రా వాడు రూమ్ చూపిస్తాను, నీకే అర్థం అవుతుంది. రా పద. ఏంటి ఇది? భూత వైద్యుడు రూమ్ లో ఉంది. నీకు భూత వైద్యుడు రూమ్ కి వచ్చినట్టుగా ఉందేమో, నాకు మాత్రం భూత వైద్యుడే కొడుకైనట్టుగా ఉంది. అది వదిలే, అలా చూడు. అది వదిలే, అటు చూడు. అందరు కుర్రాళ్ళు తమ గోడల మీద అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటే వీడు చూడు పాత చెప్పులు ఎలా తగిలించాడు. అది కూడా ఎక్కడ తగిలించాడు చూడు, నా భర్త ఫోటో దగ్గర తగిలించాడే. చచ్చిన నా భర్త దయ్యమై వీడిని పట్టుకుంటాడట. నువ్వు పడుకునే ముందు ఏ దేవుడినైనా తలుచుకుంటావు కదా, వీడు చూడు ఆంజనేయ, రామ, శివ, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి. దీనికి అంతలా ఆశ్చర్యపోతావంటే కాస్త నీ బ్యాగ్ చూడు. ఏంటి పిల్లలకేసే డైపర్లా? అవునే, కానీ ఇవి వాడేసుకుంటాడు. అవును, ఇంతకీ ఈ వయసులో డైపర్ వేసుకుంటే ఎలా ఉంటాడు? నాకెప్పుడు పాస్ వస్తుంటుంది, అందుకే దీన్ని నేను వేసుకుంటాను. మీకు ఎప్పుడైనా పాస్ వస్తే మీరు వేసుకోండి. ఏంటే ఇది? వాడికి సిగ్గులేదా? వాడికి సిగ్గుతో పనిలేదు, సేఫ్టీనే ముఖ్యం. ఇప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని వాడు దయ్యం సినిమా చూస్తున్నాడు. ఏమైంది అలా కోపగించుకుని అక్కడే నించున్నావు? ఏం చేయమంటారా? రూమ్ అంతా మీరే కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి? ఆ ముందంతా ప్లేస్ ఉంది కదా, అక్కడే కూర్చో. నేను ఎప్పుడు మీ మధ్యలో కూర్చునే కదా టీవీ చూసేది. నేను సెంట్రల్ లో కూర్చుంటేనే కదా మీ అందరికి సేఫ్టీ. రే అన్నకి మనం అంటే ఎంత కేర్ రా. అది కేర్ కాదురా, ఫియర్. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. భయపడే వాళ్ళంతా ఇక దగ్గరకు వచ్చి కూర్చోండిరా. భయపడకండి, రండి 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 రండి. లైట్ ఆఫ్ చేశారేంట్రా? ఇప్పుడు చూడరా అన్నని భయంతో ఎలా కలుమూసుకుంటాడు. చెమటలు ఎలా కడుతున్నాయి చూడు. అవునరా, ఏంట్రా ఈ బ్యాడ్ స్మెల్ ఇలా వస్తుంది? రై ఉచ్చిపోసేసి ఉంటాడ్రా. ఎవరికి తెలియకూడదని డైపర్ వేసుకుంటాడు రా. ఏ అక్కడ చూడండి, దయ్యం భలే ఉంది కదా. దరిద్రుడా, దయ్యం అందంగా ఉండడం ఏంట్రా? లవ్ చేస్తావా ఏంటి? వెనక నుంచి ఏంట్రా సౌండ్ వస్తుంది? భయపడ్డాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటే కంగారు పడతావు గానీ పక్కకి నన్నెందుకు తోసావే? బల్లి మీద పడిందే. బాబు రాజకుమారా, భయపడింది చాలు, కాస్త కిందకి దిగు. అమ్మా. అమ్మ కాదు, ఆంటీ. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. కిందకి దిగరా, ఆంటీ భయపడింది. ఆంటీ భయపడిందా? అయ్యో దయ్యో 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 దయ్యో, అయ్యో అదిగో అక్కడ అక్కడ ఎదురుగా దయ్యో దయ్యో దయ్యో, అదిగో ఆ పక్కన పక్కన దయ్యో అయ్యో, అదిగో అదిగో తల మీద దయ్యో దయ్యో, ఇదిగో ఇక్కడ దయ్యో. అయ్యో నువ్వా? రాత్రంతా నిద్ర లేదు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎవరు? నేనా? చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మా. అయ్యో దేవుడా, నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను. నేను వస్తా. నువ్వెందుకు నాతో వస్తావు? అక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్ళొస్తానా. అయ్యో ఇంత ధైర్యాలు వచ్చిందిరా నీకు? ధైర్యం లేదు పాడలేదు కానీ ఆయన నేను ఒక్కడే వెళ్తాను, నాకు ఎవరి సాయం అక్కర్లేదు. అంత కోపం వద్దురా కొడుకా. ఏం చేసావా నువ్వు? ఊరంతా చెప్పావు కదా నా కొడుకు డైపర్ వేసుకుంటాడు, బాత్రూమ్ కి నేను తోడుగా వెళ్తాను అని. అదేదో ట్రంక్ స్లిప్ అయి చెప్పాను రా. స్లిప్ అయి చెప్పావా? నేనేదో ఘనకార్యం చేసినట్టు. ఇకపై నేను ఒక్కడే బాత్రూమ్ వెళ్తాను. ధైర్యం గురించి మీ అందరికి తెలియాలి. అయ్యా ధైర్యవంతుడా, నీ ధైర్యం నాకు తెలీదా? వెళ్ళరా, వెళ్ళు. అక్కడికి వెళ్ళి అమ్మా నాకు భయంగా ఉంది, ఏదైనా దేవుడి పాట పాడు అన్నావు అనుకో, జుట్టు పట్టుకుని గింగిరాలు తిప్పుతా. లట్టి పుస్కి దయ్యం పాట పాడుతూనే పాసు వస్తాను. రారా వస్తా సరసకు రారా, నిన్నే విడవకు డాడీ.
నేనొక్కడనే వెళ్ళొచ్చాను. ఇక మీదట నీ హెల్ప్ నాకు అక్కర్లేదు. ఒక్క నిమిషం నువ్వు ఒక్కడమే లోపలికి వెళ్ళొచ్చావంటే నాకు డౌటే. నేను వెళ్ళి చూసేస్తాను. ఎవరా నువ్వు? ఈ టైంలో బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా నువ్వు? బాత్రూమ్ వాచ్మెన్ మేడం. బాస్ ఈ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి మేడం. నీదే ఒక బతుకట్రా, ఇదొక ఉద్యోగం అట్రా. మేడం నేను ఇలా అంటున్నానని తప్పుకొనుకోకండి. ఇంతకు ముందు సులభ్ కాంప్లెక్స్ లో జాబ్ చేశాను. రోజుకి 100 మంది వచ్చి అక్కడ పాస్ పోసుకుని వెళ్లేవారు. మీరే చెప్పండి మేడం, రోజు అంతమంది చూడటం కన్నా ఒక్కరు చాలా బెటర్ కదా. ఇతనే ఇక నా ఏటీఎం. ఎనీ టైమ్ మొబైల్ వాచ్మెన్. నాన్న రాఘవా, ఇంత డిఫరెంట్ గా ఆలోచించేది నువ్వేరా? ఇక నువ్వు పడుకో. నువ్వు వెళ్ళు. ఎస్ బాస్. ఏంటి మన ఛానల్ నంబర్ 1 పొజిషన్ లోకి వచ్చిందా? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్. దేవుళ్ళ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని చెప్పి నంబర్ 2 పొజిషన్ లో మన ఛానల్ నంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొచ్చాం. యు డన్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఏ ప్రోగ్రామ్స్ వల్ల ఆ ఛానల్ మనల్ని దాటి ఫస్ట్ పొజిషన్ కి చేరుకుంది? లేడీస్ ని కవర్ చేయడానికి వాళ్ళు అన్ని అమ్మవార్లను కవర్ చేస్తూ చివరికి గ్రామ దేవతలను కూడా వదలకుండా దేవుళ్ళపై కాన్సెప్ట్లు చేస్తున్నారు. సరే అయితే మనము అలాంటి సెన్సేషనల్ స్పిరిచువల్ బేస్డ్ దేవుళ్ళపై సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏమంటారు? సూపర్ ఐడియా మేడం. ఏంటి సూపర్ ఐడియా? మేడం మీరు చెప్పినట్టు మనం చేస్తే డెఫినెట్ గా ఫెయిల్ అవుతాం. ఏంటి నువ్వు అనేది? వాళ్ళు చూపించారని మనము దేవుళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తే చూసేవాళ్ళు బోర్ ఫీల్ అవుతారు మేడం. అంటే నీ దగ్గర వేరే ఏదైనా మంచి ఐడియా ఉందా? వాళ్ళు దేవుళ్ళ గురించి చెప్పారు, మనం దెయ్యాల గురించి చెప్దాం. ఇలా చూడండి మేడం, ఈ బంగ్లా చూస్తే 100% భయపడతారు. చాలా భయంకరంగా ఉంది. మన కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ లొకేషన్. శంకర్, ఇదే బంగ్లా నోకే చెయ్యి. ఇది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న బూత్ బంగ్లా మేడం. బీచ్ పక్కనే ఉంటుంది, మీరు అక్కడే ఉండి షూట్ చేసుకోవచ్చు. కావలసిన ఏర్పాట్లన్నీ వెంటనే చేయండి. ష్యూర్ మేడం. నందిని, నీకింకెవరైనా సపోర్ట్ కావాలా? యాంకర్ని, మేనేజర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు మంచి కెమెరామెన్ మాత్రం కావాలి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే అనుకుంటున్నా వచ్చావు. చాలా ఫాస్ట్ నువ్వు. అందరూ అదే అంటుంటారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రాఘవా, మనం కొత్త ప్రాజెక్ట్ ని రాఘవా మేడం ఒక పాత బంగ్లాలో దయ్యం, భూతం ఉన్నాయి అని క్రియేట్ చేయాలా? దాన్ని షూట్ చేసి ఒక రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాం. ఇదేం రియాలిటీ షో తల్లి? దానికి నువ్వే కెమెరామ్యాన్. నన్ను భయపెట్టడమే వీళ్ళందరి పని అనుకుంటా. కుదరదు మేడం. ఎందుకు? నాకు అదే పసిరికల్ మేడం. పసిరికలా? అదే జాండీస్. జాండీస్ అదే మేడం. తెలుగులో జాండీస్ అంటారు, ఇంగ్లీష్ లో కామెర్లు అంటారు. అది నాకు వచ్చింది మేడం. కానీ నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. అది చూస్తే కనిపించదు మేడం. ఇదిగో చూడండి, నేను వైట్ టీ షర్ట్ వేసుకొచ్చాను మేడం. అది ఇప్పుడు ఎల్లో అయిపోయింది మేడం. మేడం, రాఘవ నందినిని లవ్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ కి నందినియే డైరెక్టర్ అని చెప్పండి, ఒప్పుకుంటాడు. నందిని, ఈ ప్రాజెక్ట్ కి వేరే ఎవరైనా కెమెరామ్యాన్ ని నువ్వే సెలెక్ట్ చేసుకోమా? మేడం, ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఈవిడేనా? అవును. మీరు ముందే చెప్పొచ్చు కదా మేడం. ఇంతవరకు నేను చెప్పింది అదే కదా రాఘవ. అవి కామెర్లు కదా మేడం, కొంచెం వినికిడి శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. చూడండి మేడం. హలో. అవునా? ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా మేడం? ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్. నాకు కామెరాలు పూర్తిగా తగ్గిపోయాయట. ఇప్పుడు ఈ ఫోన్ రింగ్ అయిందా? మేడం వైబ్రేషన్ మోడ్ లో ఉంచాను. ఎనీవే, మన ఈ ఎక్సైట్ ప్రాజెక్ట్ కి కెమెరామ్యాన్ వి నువ్వే. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్.